guys, this is Akila Pre. Welcome back to our channel Priti Krishna Vlogs. ఆగండి ఈరోజు వీడియో పాజిటివిటీతో స్టార్ట్ చేద్దామా? అయితే పడండి. ఇప్పుడు ఒక పాజిటివ్ న్యూస్ వచ్చింది కదా, దానికోసమే అనమాట. ఈరోజు వచ్చేసి ఏంటి స్పెషల్, పూజ చేస్తారు కదా అనుకోవచ్చు. ఈరోజు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే ఎక్కడి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వెళ్తుర్రు, సంథింగ్ ఏదో చేతిలో బకెట్ టైప్ ఉంది. ఏంటి అంటే ఎస్ ఈరోజు అయితే మా కులదేవతకి పొంగల్ పెట్టినాం అనమాట. అలాగే టెంపుల్లో కూడా ప్రసాదం తీసుకుపోతున్నాం. పోచమ్మ తల్లికి కూడా పొంగల్ పెట్టినాం ఈరోజు. సో 2 పొంగల్స్ పెట్టినాం అనమాట. ఇప్పుడు టెంపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాం. బట్ మా బ్యాడ్ లక్, టెంపుల్ క్లోజ్ చేసేసారు. అయినా కానీ ఆగండి. బట్ వీఆర్ సో బ్లెస్డ్ గాయ్స్. మేము రియల్గా వెళ్ళంగానే చాలా సాడ్ ఫీల్ అయ్యాం. అబ్బా ఒక 5 minutes ముందు వస్తే బాగుండేది కదా అని. తర్వాత ఈలోపు టూర్ చేస్తున్నాం, టెంపుల్ టూర్. అయితే ఈలోపు మమ్మీ కోకోనట్ తెచ్చింది కదా, అదైతే బ్రేక్ చేయడానికి వెళ్తుంది అనమాట. అండ్ ఫస్ట్ మన గణపయ్యకి అయితే ఇక్కడ అగరబత్తి ముట్టించి ఇంకా కోకోనట్ బ్రేక్ చేయడానికి అయితే వెళ్తుందనమాట. సో గైస్, ఈ వీడియో చాలా 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 స్పెషల్ గైస్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. చాలా స్పెషల్ వ్లాగ్. నేను చేసిన అన్ని వ్లాగ్స్ కంటే చాలా స్పెషల్. సో లాస్ట్ వరకు చూడండి. చాలా, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ప్లాట్ ట్విస్ట్ అనమాట. ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి. చూడండి. ఇప్పుడైతే మన టెంపుల్ టూర్ అయితే చేసాము. చాలా పెద్దగా ఉంటుంది గైస్, చాలా విశాలమంటారు అట్లుంటుంది. అండ్ మన బుజ్జి గణపయ్య అయితే ఇంకా ఇక్కడ అగరబత్తి అయితే ముట్టిస్తున్నాం అనమాట. అండ్ శివయ్య కూడా ఇక్కడే ఉన్నారు గైస్. మీరు మా బుజ్జి గణపయ్యకి ఏమైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు కామెంట్ చేయండి. అండ్ డాడీ అయితే అక్కడ కూర్చొని ఉన్నాడు, మీరు చూడొచ్చు. గైస్ ఇప్పుడు ఎంత క్యూట్గా డెకరేట్ చేశారో చూడండి. ఇక్కడైతే నా దగ్గర నుంచి మొబైల్ అయితే తీసుకొని మీ నిహారిక అయితే వ్లాగింగ్ చేస్తుంది. ఏం చేస్తుందో నాకైతే తెలియదు. మీరే చెప్పండి ఎలా అనిపించింది తను వ్లాగింగ్. మనమే కాదు గాయస్, చాలామంది వచ్చారు. అసలు క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు అబ్బా కొంచెం ముందు వస్తే బాగుండు కదా అని. మేము కూడా అదే అనుకున్నాము. అండ్ దాని తర్వాత ఒక ప్లాట్ ట్విస్ట్ అయితే ఉంది. సో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్. అండ్ టైమింగ్స్ అక్కడ పాజ్ చేసి చూడండి. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే మీరు వచ్చేసి, ఈ అమ్మ అయితే చాలా పవర్ఫుల్ గాయస్. సీరియస్గా మనం ఏమనుకున్నా అది జరుగుతుంది. అందుకని చాలా మంచి అమ్మ. అండ్ ఈ టెంపుల్ ఎక్కడుందో తెలిస్తే నాకు కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఓకేనా? బట్ మీరు చూడకుండా కామెంట్ చేయండి, ఓకేనా? టెంపుల్ కూడా చాలా పెద్ద, విశాలంగా, సైలెంట్తో బాగుంటుంది గైస్. నాకు ఫేవరెట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంటుంది. పక్కనే ముందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చాలామందికి తెలుసు ఈ టెంపుల్. చాలామందికి అంటే చాలా మందికి తెలుసు. ఎందుకంటే వాళ్ళందరూ ఈ టెంపుల్కి వస్తూనే ఉంటారు. మీరు కూడా వచ్చి ఉండొచ్చు. నాకు నిజంగా చెప్తున్నా, మీరు కూడా వచ్చే ఉంటారు ఎప్పుడో ఒకసారైనా. గైస్ ప్లీజ్ గైస్, నన్ను తిట్టుకోకండి. ఆల్రెడీ నన్ను తిట్టుకుంటూనే ఉండుంటారు. ఎందుకంటే వీడియో అంటే బ్లాగింగ్ చేయాలి కానీ ఏం చేస్తున్నామని ఫేస్ దగ్గరే పెట్టుకుంటా కెమెరా. అంటే నాకు అదొక పిచ్చి గైస్. సీరియస్గా నేను ఫేస్ దగ్గరే పెట్టుకుంటా కెమెరా. ఎందుకో నాకు అట్లా ఇష్టం. అందుకని ఇంకా నేను అదే నడుస్తుంది, వీడియో మొత్తం అదే నడుస్తుంది. ప్లీజ్ తిట్టుకోకండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా మమ్మీ డాడీ అయితే ఇక్కడ దండం పెట్టుకుంటూ మీ నిహారిక చూడండి గైస్. ఇప్పుడు వచ్చే సీన్ జస్ట్ గూస్ బంప్స్. సైలెంట్గా వినండి. మీరు అనుకోవచ్చు దీనిలో స్పెషల్ ఏముందని. గైస్ అక్కడ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ బెల్ రింగ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ హారతి ఇచ్చిర్రు అమ్మకి. మేము తెచ్చిన అది ఉంది కదా పొంగల్, అది అమ్మవారికి చేరింది గైస్. ఇంకా అక్కడ కుంకుమ పెట్టుకొని ఇంకా ఆగని చెప్తాను. ఏమైందంటే అసలు ఒకసారి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం టైం, ఆఫ్టర్నూన్ రారంట పూజారి గారు. బట్ వచ్చారు ఇప్పుడు. అసలు ఏమైందో ఏమో తెలియదు. బట్ మళ్ళీ వచ్చి మళ్ళీ హారతి ఇచ్చి మీరేమన్నా నైవేద్యం తెచ్చారా అని తీసుకెళ్ళి అక్కడ పెట్టిర్రు.
సో నిజంగా మా లక్ అనుకోవాలా, అమ్మ దయ అనుకోవాలా, మాకైతే తెలియదు. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి, ఓకేనా? ఇక్కడ నేను కుంకుమ పెట్టుకుంటుంటే మీ నిహారిక వ్లాగింగ్ చేస్తూనే ఉంది. ఏం చేస్తున్నా నాకైతే తెలియదు. జస్ట్ క్లిప్స్ ఎడిట్ చేసేప్పుడు చూసిన నేను. మీకు ఎలా అనిపించింది తన వ్లాగింగ్? అండ్ గైస్, నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా ఇంటికి వెళ్తుంటే మాకు సైడ్లో ఇక్కడైతే ఒక ఫ్రూట్స్ కనిపించాయి, కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఏంటబ్బా నేను ఎప్పుడు చూడలే కదా అని మేము చూసాం. మమ్మీ అడిగిందనమాట. అయితే అడిగితే ఒక నేమ్ అయితే చెప్పారు. మీకు ఈ ఫ్రూట్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఒక హింట్ కూడా ఇస్తాను. ఇది వచ్చేసి చూడండి, లోపల ఇలా ఉంటుంది, లోపల సీడ్ ఉంటుంది అది. ఇంకా ఇది వచ్చేసి మా కులదేవతకి పెట్టామని చెప్పాలి, ఆ అమ్మ పొంగల్ అనమాట ఇది. ఇంటికైతే వచ్చేసినాం గాయస్. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని నేనైతే లంచ్ చేసేసాం. నేను మమ్మీ బయట కూర్చొని ఉంటే ఇంకా రెయిన్ వచ్చిందనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, ఫుల్ రెయిన్ పడుతుంది. అండ్ నేనైతే మన పొంగల్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వెదర్ని. వర్షం అట్లా వస్తుంది పోతుంది. సో నాకైతే అసలు అర్థం కావట్లేదు. వస్తే ఫుల్ రావాలి. అండ్ కొన్ని షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ మన పొంగల్ ఎలా ఉందంటే అసలు ఆసమ్ గాయస్. దాంట్లో గీ వేసుకొని తింటుంటే హైలైట్ ఉంది. మీకు ఎవరైనా కావాలా చెప్పండి, వచ్చేసేయండి. మమ్మీ చేస్తుంది మీకోసం. అసలు మమ్మీ చేసే వెరైటీ పొంగల్ తెలుసా, చాలా వెరైటీగా ఉంటుంది చాలా. అండ్ గైస్, మీ ఫేవరెట్ వెదర్ ఏంటి కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ వెదర్ ఏంటో. నాకైతే క్లౌడీనెస్ అయితే చాలా ఇష్టం అనమాట. సన్ రావద్దు, వర్షం పడవద్దు, కొంచెం మీడియం ఉంటుంది కదా, క్లౌడ్స్గా విండ్ టైప్లో, అట్లయితే నాకు ఇష్టం. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ రెడీ అయ్యి ఇంకా మొత్తం స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడైతే ఒక మళ్ళీ మేము అక్కడికి వెళ్తుంటే ఫుల్ పెద్ద విండ్ వస్తుంది గాయస్, చాలా ఎంత పెద్ద గాలి అంటే అంత పెద్దది. అండ్ టెంపుల్కి అయితే వచ్చేసి ఇంకా బొట్టు పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళాం. చూడంగానే నా కళ్ళు అయితే వెలిగిపోతున్నాయి తెలుసా గాయస్. ఎందుకంటే మార్నింగ్ ఎలాగో అమ్మని చూడలేదు, ఇప్పుడు చూడంగానే ఎంతో క్యూట్ ఉందో తెలుసా గాయస్ అమ్మ. నేను ఎప్పుడు చూసినా కానీ అబ్బా ఎంత క్యూట్ ఉంటుందంటే అంత క్యూట్ ఉంటుంది సీరియస్లీ. దిష్టి తాకకుండా అమ్మకి దిష్టి చుక్క కూడా పెట్టిర్రు తెలుసా. అంటే అంత క్యూట్ ఉంటుందంటే అర్థం చేసుకోండి. ఇంకా మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వాలంటే విజిట్ అవ్వండి, ఓకేనా? చూసారా గాయస్, అసలు మేము ఈవినింగ్ రావాలనుకోలేదు, అంటే కొంచెం పని ఉందని. బట్ అమ్మనే రప్పించుకుంది మమ్మల్ని. మధ్యాహ్నం ఇచ్చేళ్ళామా పొంగల్, అయితే ఇప్పుడు ఖాళీ అయిపోయింది. అందరికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి పనిచేసినట్ట. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మని చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది గాయస్. మీకు కూడా ఇట్లుందా? మీ ఫేవరెట్ గాడ్ ఏంటి? మీ ఫేవరెట్ గాడ్ కానీ గాడెస్ కానీ ఏంటో చెప్పండి. నా ఫేవరెట్ వచ్చేసి, దీనికి ఒక టార్గెట్ అయితే ఇస్తాను, లైక్స్ 1K లైక్స్ వస్తే నేనైతే నా ఫేవరెట్ గాడ్ అండ్ గాడెస్ చెప్తాను, ఓకేనా? ఇంకా చూస్తుంటే అమ్మని నా కెమెరాలో నింపాలి, నా కళ్ళల్లో నిండిపోతుంది అమ్మ అయితే. అంత చూస్తుంటే చూడాలనిపిస్తుంది సీరియస్గా. అందుకని ఇంకా ఒక సెల్ఫీ తీసేసుకున్నా. ఇంకా ఇంటికైతే రిటర్న్ అవుతుంటే మమ్మీ ఇక్కడైతే కాలాజామున్ అయితే తీసుకుంటుంది. నా ఫేవరెట్ తెలుసా గైస్, అంటూ ప్రతి ఒక్కరు నా ఫేవరెట్ అంటావు కదా, మరి నీ ఫేవరెట్ ఏంటి అని. నాకు కొన్నే ఉంటాయి గైస్ ఫ్రూట్స్లో అయితే, కొన్ని డిషెస్లో కూడా కొన్నే ఉంటాయి, బట్ ఫ్రూట్స్లో చాలా కొన్ని ఉంటాయి. వాటిల్లో ఒకటి జాక్ ఫ్రూట్, కాలాజామున్, ఇంకా కస్టర్డ్ యాపిల్, కొన్ని సీజనల్ ఫ్రూట్స్ లైక్ మ్యాంగో అట్లా ఉంటాయి. ఇంకా యాపిల్ అయితే తినను. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను గైస్. మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం కదా, వెళ్ళక ముందుది ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఏమైందో. అదైతే షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. అయితే ఇంకా 5 o'clockకి నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూడండి. అయితే అవన్నీ మా ఫ్లవర్స్ అన్నమాట, విరజాజులు చాలా వచ్చినాయి గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు.